హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్యస్ ఎడ్యుకేషన్స్. ఇవాళ మనం ఏపీఓఎస్ఎస్ ఆగస్టు 2023లో జరిగిన మోడల్ పేపర్ గురించి అయితే ఒకసారి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, దానికి ఏ రోమన్కి ఎన్ని మార్క్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేప్పటికి కాంప్రహెన్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్యాసేజెస్ ఇస్తారు, వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తారనమాట. చూడండి, ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చారనమాట, 5 మార్క్స్. అలానే సెకండ్ రోమన్కి వచ్చేటప్పటికి మళ్ళీ చూసారు, ఒక పోయం ఇచ్చారు, దానికి కింద 5 క్వశ్చన్స్ ఇచ్చారనమాట, అవి 5 మార్క్స్కి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు, దాని కింద కూడా ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనం ఆ ప్యాసేజ్ని చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలన్నమాట. అలానే చూడండి, నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్ ఇచ్చారు. ఈ డ్రాయింగ్ అంటే ఒక చార్ట్ ఇచ్చారు, దీన్ని ఏమంటారు, ట్రీ చార్ట్ అంటాం కదా. ఈ ట్రీ చార్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. ఆ ట్రీ చార్ట్ని బాగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాయాలన్నమాట. అలానే చూడండి, నెక్స్ట్ 5th రూమ్లో వచ్చి ఇక్కడ కూడా ఇచ్చారు, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ కేర్ఫుల్లీ. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కాదు, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్ అనేవి జంబుల్డ్గా ఉన్నాయి అనమాట. అంటే ఒకటి అంటే ఆర్డర్లో లేవు అనమాట, ఆర్డర్లో మనం పెట్టాలన్నమాట, ఆర్డర్లో ఇక్కడ నెంబర్స్ రాయాలన్నమాట. అలానే 6th రోమన్ చూడండి, 6th వచ్చేప్పుడు ఇదిగో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ కేర్ఫుల్లీ అని చెప్పాడు. ఈ ప్యాసేజ్ చదివి కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలన్నమాట. సో దీనికి వచ్చేప్పటికి 5 మార్క్స్ అనమాట. సో మొత్తం మనకి 6 రోమన్స్లో 6 5 జర్ ఎన్ని 30 మార్క్స్ అనమాట. ఈజీగా మనం కాంప్రహెన్షన్స్ చదివి 30 మార్క్స్ అయితే మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో అలానే ఇంకోటి మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ రోమన్ వచ్చేటప్పటికి 7th రోమన్లో మనకి ఇక్కడ లెటర్ ఇచ్చారనమాట. ఖచ్చితంగా లెటర్ ఉంటుందండి, ఒక్క లెటర్ అన్న మనకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. చూడండి, లెటర్ ఉంది. అలానే ఏ లెటర్ చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. అలానే బయోగ్రాఫికల్ స్కెచ్, ఒక లెటర్ బయోగ్రాఫికల్ స్కెచ్ నేర్చుకున్న ఈజీగా మనకి 50 మార్కులు వచ్చేస్తాయి అనమాట. అలానే ఇక్కడ చూడండి, ఇంకొక లెటర్ ఇచ్చారు, డైరీ ఎంట్రీ ఆర్ చూసారా, దీని గురించి ఇది కూడా అంటే ఇక్కడ ఉన్న వీటిని ఉపయోగించి రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ నాయిసెన్స్ క్రియేటెడ్ బై ద స్టే యానిమల్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఇక్కడ ఉన్న హింట్స్ని ఉపయోగించి ఒక న్యూస్ రిపోర్ట్ అనేది రాయాలన్నమాట. లేదా డైరీ ఎంట్రీ ఇచ్చారు, ఈ రెండింటికి ఏదైనా ఒకటి రాయాలన్నమాట, 10 మార్కులు అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని అవుతాయి, 60 మార్కులు అనమాట. ఇది మనం ఓన్గా రాసినా సరే 60 మార్క్స్ అయితే ఈజీగా అయితే రాసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే గ్రామర్ అనేది తెలియజేస్తాను, గ్రామర్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలియజేస్తాను. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.